మహిమ కలుగును గాక. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం చూసుకునే ముందు మరి కొన్ని మాటలు మాట్లాడుకుందాము. మరి ఏలీ కుమారుడు పీనోహాస్ తన భార్య ఎంత భయభక్తులు కలిగినటువంటి వ్యక్తో ఇవాళ నేర్చుకుందాము. ఏంటండి, ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలని తన గర్భాన్ని కూడా లెక్క చేయకుండా మోకాళ్ళ మీద పడి దేవునికి ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన చేస్తుంది. ఈనాడు అటువంటి వ్యక్తులు లేరండి. ఆమె పేరు రాయబడలేదు, జబదయి భార్య పేరు రాయబడలేదు, తర్వాత ఆమె పేరు రాయబడలేదు, ఇంకో సహోదరి ఆమె పేరు రాయబడలేదు. వీళ్ళు దేవుణ్ణి చూస్తున్నారు కానీ మనుషులను చూడలేదు కాబట్టి వాళ్ళ పేర్లు రాయబడలేదు. కాకపోతే యాకోబు యోహాను తల్లి అని రాయబడ్డది. ఇక్కడ పీనోహాసు భార్య అని రాయబడ్డది. ఏంటంటే 1వ సమూయేలులో ఉంటుంది. అయితే ఈ భయంకరమైనటువంటి వ్యక్తులు ఒకే ఒక పాపం వలన 34,000 మంది ఇశ్రాయేలు చనిపోయారు. ఈ వార్త ఎప్పుడైతే విన్నదో గర్భంతో ఉండగానే మోకాళ్ళ మీద ఉంది, మోకాళ్ళ మీద నేను గర్భవతిని, ఏమవుతుందో ఏంటంటే నా గర్భానికి ఏం రోగం వస్తుందో నాకేం రోగం వస్తుందో అని అనుకోలేదు. ఏంటంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయారో మందసం పట్టబడ్డదో మోకాళ్ళ మీద పడి కని అతనికి ఏం చెప్పింది, ఇశ్రాయేలు నుంచి ప్రభావం పోయిందని ఈకాబోద్ అని పేరు పెట్టింది. గొప్ప స్త్రీ అండి ఆవిడ. దేవునికి మహిమ కలుగును గాక. 1వ సమూయేలు చూసుకుందాము. అలాగా ప్రార్థనా పరులు ఈ దినాల్లో లేరు, చెప్పాలంటే లేరు ఈ దినాల్లో. 1వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 16 నుంచి 22 వచనాలు. ఆ మనుష్యుడు యుద్ధములో నుండి వచ్చిన వాడును నేనే, నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చానని ఏలితో అనగా, అతడు నాయనా అక్కడ ఏమి జరిగినని అడిగను. అందుకు అతడు, ఇజ్రాయేలు ఫిలిష్యులందరి ముందర నిలవలేకపోయిరి, పారిపోయిరి, జనులలో అనేకులు హతులయ్యేరి. హోఫ్రీ ఫినహసు అను నీ 2 కుమారులు మృతులయ్యేరి, మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను. దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలైనగా అతడు వృద్ధుడై స్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇజ్రాయేలుకు న్యాయము తీర్చెను. ఏలి కోడలగు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుగు వృద్ధులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిననియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి చెందుచుండగా దగ్గర నిల్చున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, నువ్వు కుమారుని కంటివని కానీ ఆమె ప్రత్యురమికి అయ్యక లక్ష్య పెట్టకయు నుండెదనై దేవుని మందసం పట్టబడిందనియు సంగతి విని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇజ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావము ఇజ్రాయేలులో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తున్నాము, ఈవిడ కనపొద్దు దినాలు అయిపోయి, అంటే 9 నెలలు నిండిపోయినటువంటి వ్యక్తి. అయితే ఏమి మామ చనిపోవడం, భర్త చనిపోవడం విని అది లక్ష్య పెట్టలేదట. తన ప్రసవ దినాన్ని లక్ష్య పెట్టకుండా మోకాళ్ళ మీదే ఉంది. ఏంటంటే ఇశ్రాయేలు అందరూ చనిపోతున్నారు కాబట్టి రక్షణ కొరకట మోకాళ్ళ మీద ఉందంట ఆవిడ. ఇటువంటి పరిస్థితులు బైబిల్లో ఎక్కడా లేదు, అలాగే భూమి మీద కూడా లేదు. అంత విశ్వాసం ఏంటండి, అంత భయంకరమైన బాధలో కూడా మోకాళ్ళ మీద ఉంది. వాళ్ళ మాట లక్ష్య పెట్టలేదు. నీకు మగబిడ్డ పుట్టాడన్న మాట లక్ష్య పెట్టలేదు. ఇంకా బిడ్డ పుట్టేసినా సరే ఇంకా మోకాళ్ళ మీద ఉండి తన ప్రాణాన్ని విడిచిపెట్టింది దేవుని కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కొరకు తన ప్రాణాన్ని విడిచిపెట్టింది. ఎంత గొప్ప స్త్రీ, ఎంత గొప్ప స్త్రీ. ఏం పోయిందని ఈ రోజుల్లో రక్షించబడిన తొలి దినాల్లో చాలా బాగుంటారు, పరిశుద్ధాత్మతో నింపబడతారు, నిజం చెప్తారు, యథార్థంగా ఉంటారు, నిర్దోషులుగా బ్రతుకుతారు, బాగానే ఉంటుంది. కొంచెం ఇది కానీ హెచ్చైపోయింది అనుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి మొదటి స్థానం ఉండదు వాళ్ళల్లో.
ఏ దేవుడైతే రక్షించాడో, ఏ దేవుడైతే నన్ను కాపాడాడో, ఏ దేవుడైతే నా ప్రాణాలు కాపాడి నన్ను ఈ స్థితిలో ఉంచిన దేవుడిని వదలకూడదన్న ఉద్దేశాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. వారి జీవితాల్లో ఒకవేళ సువార్త చెప్పాలన్నా, ఒకవేళ ఇతరులకు ఏదైనా చెప్పాలన్నా, ఒకవేళ మంచి చెయ్యాలన్నా, మేలు చెయ్యాలన్నా చెయ్యలేరు. ఎందుకంటే సాతానుడు వారిలో ఉన్నాడు కాబట్టి ఆ పనులు జరగనివ్వడం. ఏదైనా మంచి పని చెయ్యాలంటే చెయ్యలేరు, మనస్ఫూర్తిగా వాళ్ళు చెయ్యలేరు. ఎందుకు? ఆ దినాలు పోయాయి. ఇక్కడ 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు ఏలీ ఇశ్రాయేలుకి. ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, యథార్థంగా చేసేవారు. వీళ్ళు ఒకే ఒక పాపం ఏం చేశారు? వ్యభిచారం చేయడం మొదలుపెట్టారు. ఆ పాపం వల్ల ఏంటండి, సేవకులన్నోళ్ళు అలాగ ఉండకూడదు, పరిశుద్ధులన్నవారు అలాగ ఉండకూడదు. ఏ ఇంట్లో ఏ తల్లిదండ్రులు అయితే పరిశుద్ధంగా జీవిస్తారో ఆ ఇంటికి క్షేమం, ఆ చుట్టుపక్కల ఉన్నవారి క్షేమం, ఆ సంఘాల క్షేమం. అలాగని బైబిల్ చెప్తున్న మాటలు అవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కుటుంబాల్లో క్షేమము. అందుకని వాళ్ళ మాట తప్పేవారు కాదు ఆ రోజుల్లో. ఈ కోడలు భయపడే కోడలు, దేవునికి భయపడేది, అత్తమామలకు భయపడే కోడలు, భర్తకు భయపడే కోడలు, వీళ్ళు ఏం చేశారు? భయంకరమైన పనులు చేయడం మొదలుపెట్టారు. దేవుని ఆ వ్యభిచారాన్ని సహించలేక ఆ మందసం ఉంటే మేము జయిస్తామని ఫిలిస్తీన్లు ఏం చేశారు? పట్టుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారు? 34,000 మంది దారుణంగా చనిపోయారు. ఇశ్రాయేలట రక్తం అంటే పీకలు కోసి రక్తం పారేటట్లుగా ఈ యొక్క ఫిలిస్తీన్లు చేశారు. దానికి కారణం పాపము వల్ల వచ్చే జీవితం ఏంటండి? మరణము. పాపం ఎప్పటికైనా పట్టబడుతుంది, ఆగాలి. ఏచండి, పాపానికి చోటు ఉందని దేవుడు చెప్పలేదు, సత్యవంతులకు చోటు ఉందని దేవుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను సత్యవంతుడిని, నేను మంచోడిని, నేను మరలా వస్తాను, నేను తిరిగి లేస్తానంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకోలేదు. శాస్త్రులు పరిసయ్యులు ఒప్పుకోలేదు. యేసుప్రభుని చూస్తున్న కళ్ళకు కనబడింది ఏంటి? ఆయన చనిపోయారు. కళ్ళకు కనబడింది, ఆయన ఇన్ని మాటలు చెప్పారు, చనిపోయారు. కానీ యేసుప్రభు అంటారు, మీరందరూ చూస్తారు, నేను సింహాసనాసీనుడైనటువంటి వాని కుడిపార్శ్వమందు నేను కూర్చుంటాను. ఆయన చెప్పిన మాటలు జరిగాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దేవుడు. ఒక మాట, భూమి ఆకాశానికి విలువివ్వలేదు దేవుడు, భూమి ఆకాశాలకు విలువివ్వలేదు, కానీ దేవుని మాటకు విలువిచ్చాడు దేవుడు. అందుకే నా మాటలు గతించవు. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో నా మాటలు గతించవు, భూమి ఆకాశము పోతుంది. నిజమే. ఏంటంటే భూమి ఆకాశాలు గతిస్తాయి, ధర్మశాస్త్రంలో పొల్లైనా సున్నా అయినా పోదు అని యేసు ప్రభువారి నోటి మాటలు అవి. దేవునికి మహిమ కలుగునుగాక. సత్యమందు సంతోషించే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఏముండాలా? ఓడిపోయామని ఏముండాలా? సత్యం అయిపోయి జీవితాంతం ఉండాలా. దేవునికి మహిమ కలుగునుగాక. సత్యమందు సంతోషించాల. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 4,000 మంది దారుణంగా వధించబడ్డారు ఇశ్రాయేలీయులు. ఈ పాపం చేయడం వలన పాపం తప్పకుండా పోతుంది, పాపానికి శిక్ష తప్పకుండా ఉంటుంది. అందుకుగాను ఏమైపోయారు? మందసం పట్టబడ్డది. తర్వాత ఇశ్రాయేలు నుంచి దేవుని మహిమ పోయింది. అయ్యో, దేవుని సేవకుడు చనిపోయాడు, నా భర్త చనిపోయాడు. కాబట్టి ఏం చేసింది? గర్భాన్ని లెక్క చేయకుండా మోకాళ్ళ మీదే దేవునికి ప్రార్థన చేసుకుంటుంది. ఇంతమంది చనిపోతున్నారే, అయ్యో ఇలాంటి వ్యక్తి చనిపోయాడే అని ఆ స్త్రీ యొక్క ప్రసవ వేదన నొప్పులు లెక్క చేయలేదు. చిన్నది ఏదైనా వచ్చిందంటే నేను మోకాలు వేయలేనండి, మోకాళ్ళ మీద ఉండలేను. మోకాళ్ళ ప్రార్థన దేవునికి ఇష్టం. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి దగ్గర ఆయన నేర్చుకున్నదేంటి? మోకాళ్ళు వేసేవారు. ఆ గెత్సేమని తోటలో మోకాళ్ళు వేశారు. వీళ్ళకి నిద్ర వచ్చేస్తుంది, గడి అయినా నా కొరకు మెలకుతూ ఉండలేరా అని యేసుప్రభు వారు అడుగుతారు. మళ్ళీ వెళ్ళి చూస్తే మళ్ళీ నిద్రలోనే ఉంటారు. సరే మీ ఇష్టం, నా సమయం దగ్గరకు వచ్చింది, ఇంకా మీతో పని లేదని అనుకుని ఆయన ఏం చేస్తారు? మరలా మోకాళ్ళ మీద ఉండి తండ్రికి మొర్ర పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన జీవితంలో ఆయన చేస్తున్న పనులన్నీ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చూసినటువంటి వాళ్ళు ఆయన వెంబడించారు. కొంతమంది అయితే ఏం చేశారు? అపహాస్యం చేశారు. ఆఖరికి సిలువ వేయబడ్డాడు, చేతగానివాడు అన్నారు. సిలువలోంచి దిగొచ్చి అన్నాడు సాతానుడు. అది చేస్తే మనకు రక్షణ లేదు,
కాబట్టి ఇది ఎరిగి దేవుడు నేను దిగను, ఆ కార్యం ఎలాగైనా జరగాలని మోకాళ్ళు ప్రార్థన. యేసు ప్రభువారు గెత్సేమనే తోటలో మొర్రపెట్టి తండ్రి నీ చిత్తము జరిగించునుగా. కానీ ఇప్పుడు బయటకు వచ్చేసారు, అప్పగించబడ్డారు, మరణం పొందారు, తిరిగి లేచినటువంటి దేవుడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ దేవుడు ఏం చేస్తాడు అని అంటాడు. వారు ఇసుకలాగున్నారు. తర్వాత వీళ్ళు ఎలాగున్నారు? హిజ్కియా ఇసుకలాగున్నారు. నీ దేవుడు ఏం చేస్తాడు? అబద్ధం చెప్తున్నాడు మీ రాజు అని చెప్తుంటాడు. అబద్ధం చెప్తున్నాడు, నమ్మకండి, మా దగ్గర ఇటువంటి ఉన్నాయి, మీ నీళ్లు తాగుతారు, ద్రాక్ష ఫలాలు తింటారు, మీరు ఎలా ఉంటారు అలా ఉంటారని చెప్పినటువంటి వ్యక్తి ఆఖరికి ఏమైపోయాడు? దండం పెడుతుండగా దేవత దగ్గర నరకబడ్డాడు. కొడుకే నరికిస్తాడు. అంటే ఏంటి? సృష్టికర్త దేవుడి మీద తిరగబడి అబద్ధాలు చెప్పాడు కాబట్టి ఆఖరికి జయము రాలేదు, ఆఖరికి చచ్చిపోయాడు, మరణం వచ్చింది. కాబట్టి ఎవరి పరిస్థితి అయినా అదే జరుగుతుంది, ఎవరైనా సరే. కాబట్టి సేవకులే కాదు, సేవకులు కానీ సరిగ్గా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆశీర్వదించబడతారు. వాళ్ళే సరిగ్గా లేకపోతే ఆశీర్వాదం రాదు, శాపాలు వస్తాయి. బైబిల్ చెప్తుంది, కావలసి చదవండి. చాలామంది ఇలాగ ఉన్నారు. ఇప్పుడు ఎవరో ఆయన అన్నారట, మీరు సంఘంలో ఉన్న వాళ్ళని మీరు 10,000 ఇస్తే ఫారు నుంచి బోల్డ్ డబ్బు వస్తుంది, మీకు 50,000 నెలకి ఇస్తాం, కాబట్టి 6 నెలలు మీరు కట్టండి, 15,000 రూపాయలు చెప్పున మీకు నెలకి 50,000 చెప్పున మీకు ఇన్ని లక్షలు వస్తాయని చెప్తే అప్పులు చేసి కట్టారట. పాపం సేవకుడు కదా, మరి సంఘంలో ఉన్న వాళ్ళు కట్టారట, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కట్టారట, అందరూ కట్టారట. 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, డబ్బులు లేవు, ఏమీ లేవు. ఆఖరికి అంటున్నాడట, ఆ ఫండ్స్ అంతా ఆగిపోయింది, నేనేం చేయలేనని. అప్పులు చేసి కట్టారట, పేదవాళ్ళట, ఆశపడి కట్టారట. ఆఖరికి ఏం చేశాడు? ఈ పని చేశాడు. ఆఖరికి ఏమైపోయింది? అవమానం, ఏడుపులు. పేదోళ్ళు అయితే ఎవరెవరో తెలిసిన వాళ్ళు కట్టించారు, మేము కూడా అలాగే చేసాం. మీకు గుర్తే ఉంటుంది కొంతమందికి. ఎంతమందికి ఉంది? ఎంతమందికండి గుర్తుంది? మేము కూడా అలాగే చేసాం. మేము అలా చేసామంటే ఆ పరిస్థితులు, నేను అలాంటి పనులు చేయలేదు. ఏంటంటే 6 ఇళ్ళలో స్థలం ఇస్తామంటే ఏం చేశారు? 12,000 10 రూపాయలు 20 రూపాయలు కట్టమని ఒక ఆవిడ చిన్నప్పటి నుంచి తెలుసు మాకు. ఇప్పుడు కాదులేండి, 10 ఏళ్ళు అవుతుంది. అయితే అక్కడ ఏం చేశారంటే, మా అన్న చర్చోళ్ళు ఉంటే వీళ్ళు కానీ కడితే వాళ్ళకి 60 గజాలు ఇస్తారు, సిమెంట్ ఇస్తారు, రేకులు ఇస్తారు అని అంటే వాళ్ళ దగ్గర డబ్బులు నేను వసూలు చేసి ఆవిడకి ఇచ్చాను. చాలామంది కట్టారు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఆవిడకి ఇచ్చాను. నేను కూడా చాలా డబ్బులు ఇచ్చాను. తర్వాత వస్తువులు తాకట్టు పెట్టి ఇచ్చాను. ఏంటి నా ఆశ? పెద్ద మందిని కట్టుకుంటాం, చుట్టుపక్కల వీళ్ళందరూ ఉంటారు, పొద్దున్నే గంట కొట్టగానే అందరూ వచ్చేస్తారు, ప్రార్థన చేసుకోవచ్చు అని ఇదే మైండ్లో ఉంది. కానీ ఈవిడ మాయం చేస్తుందని ఆ మైండ్ నాకు లేదు. చూసారు ఎలా అయిందో? ఇదే మైండ్, కానీ ఆ మైండ్ లేదు. అయ్యేసరికి ఆఖరికి ఏమైంది? నన్ను మోసం చేసింది. చేయడమే కాకుండా నా మీద కేసు కూడా పెట్టింది. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు బాగా తప్పించాడు నన్ను. నేనైతే వాళ్ళ డబ్బులు ఒక పైసా తీసుకోలేదు. నా జాస్ అంతా ఏంటంటే అందరం ఒక దగ్గర ఉంటాం, ఒక దగ్గరే చర్చి ఉంటుంది, చుట్టుపక్కల ఉంటారు వీళ్ళు. కాబట్టి ఈ మందిరం కట్టుకోవచ్చని ఆశపడి వచ్చిన డబ్బులన్నీ వచ్చినట్టు ఇచ్చేసేదాన్ని. అలాగా 10,70,000 ఇచ్చాను. చర్చిలో వాళ్ళు 4 లక్షల చిల్లరి, నాయి 6 లక్షలు. అయ్యేసరికి ఈలోగా ఇందులో ఒకరు వెళ్ళిపోయారు. వాళ్ళ పరిస్థితులు ఎలాగుండి అంటే, బర్త్డే వస్తే పంచదార కలుపుకొని తాగేవారు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వస్తే నేను ఇచ్చాను పెట్టానని నేను చెప్పడం కానీ ఇప్పుడు చెప్పాలి ఆ విషయం. అయ్యేసరికి వస్తే నేను రైసు మొత్తం అన్నీ మాట విని రైసు బట్టలు అన్నీ నేను ఇస్తుండేదాన్ని. ఇచ్చిన తర్వాత ఆ పాపకి ఇచ్చిన ఉద్యోగం కూడా మేము చూసాం. అలాగా కుర్రాడు కూడా ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు. అలాగే ఇల్లు అమ్మేసుకోవాల్సింది, మీరు ఇల్లు అమ్మొద్దు, అలాగ ఉంచండి, మీరు ప్రార్థన చేద్దాం, మీ పిల్లల డబ్బులు వస్తాయి కదా, అది ఏదో చేసి ఆ డబ్బులు మీరు అప్పు తీర్చుదురు అని నేను చెప్పి ఆ ఇల్లు అమ్మకుండా చేశాను. ఇల్లు ఉన్నది, అలాగే చేశారు, అలాగే ఇల్లు అమ్మకుండా అయ్యింది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇన్ని మేలు పొందుకొని ఇక్కడికి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ అబ్బాయి అన్నాడు 12,020 రూపాయల కోసం అన్నాడు, మా ఆస్తులు అమ్మేసుకోవాల్సిందే అన్నాడు. ఆ ఒక్క మాట ఆలకించి నా దగ్గర డబ్బులు లేవండి. అప్పుడు చీటీ వేసాం. చీటీ వేసి 10 లక్షలు నష్టానికి పాడేసి డబ్బులు ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళందరికీ ఇచ్చాను. ఇంటింటికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఇచ్చాను. కావాల్సి ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి.
ఇచ్చేసాను, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాను. ఆ మాట ఆలకించి నెల నెల నేను చీటీ కట్టేదాన్ని. చీట్లు వేయడం నాకు ఇష్టం లేదు. అయితే ఇందులో ఒక ఫ్యామిలీ, మంగయ్యం గారి ఫ్యామిలీ, వాళ్ళ ఇంటికి డబ్బులు పట్టుకెళ్ళి ఇస్తే నాకు వద్దంటే మాకు వద్దు, మీరు దేనికైనా ఖర్చు పెట్టండి అని వాళ్ళు మాత్రం తిరిగి నాకు ఇచ్చేసారు. మిగతా వాళ్ళు అందరికీ ఇచ్చేసాను డబ్బులు. అంటే మోసగాళ్ళు అంటే చెప్తున్నాను. ఆవిడే క్రైస్తవురాలే, ఏటండి చక్కగా మేడ కట్టుకుంది. ఏటండి దొంగలు ఎలాగుంటారంటే చెప్తున్నాను, దొంగలు ఎలాగుంటారు, రాజుల్లాగా వాళ్ళు ఉంటారు. నీతిమంతులు ఎలాగుంటారు, ఏడుస్తూ కృంగిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ అలా జరిగింది. దేవుడు మాత్రం వదలడండి. ఇక్కడ 34,000 మంది రక్తపాతం కలిగించడానికి ఇద్దరు కారకులయ్యారు. ఏలీ కుమారులు కారకులయ్యారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఏలీ ప్రార్థనాపరుడే బిడ్డలు పిలిచి చెప్పాడు, నేను విన్నాను, ఈ విన్న మాటలు విన్నాను కాబట్టి ఇలా చేయకూడదు మీరు అని పిలిచి చెప్పాడు. కానీ వాళ్ళు వినలేదు. ఆఖరికి పట్టబడ్డారు, వాళ్ళు ఉరి తీయించబడ్డారు. ఆఖరికి ఆ గతి పట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేనికోసం బాధపడుతున్నాడు ఏలీ? ఏంటంటే మందసం పట్టబడ్డదని ఏలీ బాధపడుతున్నాడు. ఏంటండి మందసం పట్టబడ్డది, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా పోయాడు, బిడ్డలు చనిపోయారు. ఏంటంటే ఈ బాధతో భయంతో ఏం చేశాడు, ఆయన లావుగా ఉంటారు కాబట్టి ద్వారబంధం మీద కూర్చొని వెనక్కే పడిపోయి మెడరిగిపోయి చనిపోయాడు. ఈ సంగతి విన్న ఈ స్త్రీ పోతే బానే ఉంటే ఉన్నాయి అన్న పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేస్తుంది. ఎంత త్యాగమూర్తి ఆవిడ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత త్యాగమూర్తి. యేసు ప్రభు వారు సిలువ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఒక స్త్రీలే ఉన్నారు. కొంతమంది అక్కడ కొంతమంది పురుషులు ఉన్నారు, స్త్రీలే ఉన్నారు. ఏడుస్తూ ఏ రోజైతే ఆయన తీసుకెళ్లారన్న మాట విన్న కాడి నుంచి కొంతమంది స్త్రీలు అక్కడికి వెళ్ళి ఏం చేశారు, మరి ఆ జైలుకి వెళ్ళి చూసేవారేమో తెలీదు, కానీ సమాధి దగ్గర మాత్రం ఉండి ఏడ్చారు. వాళ్ళు చాలామంది ఏడ్చారు. వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు నిజంగా తిరిగి రాగానే వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోక స్నేహం మాకు వద్దు, మాకు మీ స్నేహం కావాలని ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నారో, యేసు ప్రభు గురించి వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో తప్పకుండా యేసు ప్రభు ఆ స్నేహాన్ని, ఆ ప్రేమని వారికి పంచి ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రాణం పోతున్నా చూశారు. ఇక్కడ 20వ వచనం చదువుతాను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిల్చున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరు. కానీ ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు నుండినది అయి దేవుని మందసం పట్టబడిందని సంగతి తన మామయ్య పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయినే అని ఆమె చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ పోతే మాత్రం అంత నికృష్టమైన జీవితం ఇంకొకరికి ఉండదండి. అందుకని ఏది పోయినా పర్వాలేదు, ఆస్తులు పోయినా పర్వాలేదు, ఏంటంటే మనసులు పోయినా పర్వాలేదు, ఎవరి పాపాన్ని బట్టి పోతే పోనీయండి, కానీ దేవుని ఆత్మను మాత్రం దుఃఖపరచకూడదు. దేవుని ఆత్మను మాత్రం దుఃఖపరచకూడదు. దేవుని వాక్యం అలా చెప్తుంది. పరిశుద్ధాత్మను దుఃఖపరచిన వారికి ఏం లేదండి, క్షమాపణ లేదు. కాబట్టి ఈ స్త్రీ ఏంటండి, పతివ్రత, ఉన్నతమైన స్త్రీ, ఎంత మంచిదో. బాధలను లక్ష్య పెట్టకుండా బాధతో ప్రార్థన చేసే స్త్రీ ఈవిడ, ఉత్తమైన స్త్రీ. కాబట్టి ఈవిడ గురించి ఇక్కడ రాయబడదు. ఎప్పుడైతే ఇశ్రాయేలు నుంచి ప్రభావం వెళ్ళిపోయిందో కొంతమంది అవసరాల కొరకు ప్రార్థన చేస్తారు. ఈ భయంకరమైన పరిస్థితి ఉంది కాబట్టి కన్నీరు కారుస్తారు. అది అయిపోయిన తర్వాత అబ్బా మా ఎంతటో లేరని ఏంటండి జీవిస్తారు. దేవుడు అలా చెప్పాడా? ఆఖరి వరకు కూడా దేవునితో ఉండాలి, దేవుని వాక్యంతో, దేవుడితో యథార్థమైన జీవితం, నిర్దోషి, ఆత్మల కొరకు భారం, ఏంటండి కన్నీరు, ఏంటండి నా మనసులు బాగోవాలి, ఏంటండి రక్షించబడిన వాళ్ళు బాగోవాలి, దేవుని రాజ్యంలో ఉండాలి అన్న ఆశతో ప్రార్థించిన స్త్రీయే కానీ పురుషుడే కానీ వాళ్ళు దేవుని బిడ్డలు. అంతే, సమయం దాటిపోయింది కాబట్టి ఇంకా నీతో పని లేదన్న కృతజ్ఞత లేనటువంటి వారు దేవుడు సరైన జల్ల కొడతాడు అటువంటి వాళ్ళకి. కాబట్టి ఏది ఏమైనా సరే ప్రభువే కావాలి, దేవుడే కావాలి అనుకుంది.
ప్రాణాలు విడిచింది, బిడ్డకి పేరు పెట్టింది. ఈకాబోదంటే ఏంటి? ఇశ్రాయేలు నుంచి ప్రభావం పోయిందనే పేరు పెట్టింది. ఈ పిల్లోడు పుట్టాడు కానీ ఇటువంటి పరిస్థితి జరిగిందని పేరు పెట్టి తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ స్త్రీ ప్రార్థనాపరురాలు, ఈ స్త్రీ ప్రార్థనాపరురాలు. ఎంతమందికి చెప్తున్నారు సువార్త ఈమెలో కనబడుతుంది. ఏంటండి సువార్త ఎలా కనబడుతుంది? వెళ్ళి చెప్పలేదు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంది. దానికి ఫలితంగా సమూయేలు వచ్చాడు. చనిపోయింది కుటుంబం, నాశనం అయిపోయింది, మొత్తం అందరూ చనిపోయారు. సమూయేలుతోనే చెప్పాడు. దేవుడు ఏదైనా చేస్తే చెప్పి చేస్తాడు. ఎంతమందికి తెలుసునండి? చెప్పి చేస్తాడు, చెప్పకుండా చేయడు. ఏంటంటే చెప్పలేదని అన్నారా? గట్టిగా చేస్తాడు ఆయన, చెప్పి చేస్తాడు ఏదైనా సరే. చాలామందిని నేను చూస్తున్నాను, ఆయన చెప్పకుండా ఏది చేసిన అమర్యాదస్తుడు కాదు, సృష్టికర్త, మనల్ని చేసిన సృష్టికర్త. కాబట్టి చెప్పే చేస్తాడు. వినరు, కొంతమంది వినరు, దేవుని మాట వినరు, దేవుని వాక్యాన్ని వినరు. కాబట్టి వారి జీవితాల్లో మేలు చూడలేరు. ఒక సమయం వస్తుంది, సున్నా చుట్టేస్తాడు. ఏం చేశాను అనుకుంటారు. నిజమే కష్టాలు వస్తాయి కానీ నిలబడ్డమే నేర్చుకోవాలి. ఏంటండి ఎంతోమంది అన్యాయం చేశారు. నాకైతే నా దగ్గర డబ్బు కూడా తీసుకుని మోసాలు చేశారు. నేను కష్టం వచ్చిందనగానే నేను ఇచ్చిన రోజున కూడా తిట్టి నాకు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజు వచ్చి మిమ్మల్ని ఎలాగన్నారండి, మిమ్మల్ని ఎలాగన్నారు, ఏంటండి మిమ్మల్ని ఎలాగన్నారు, పలానోళ్ళు ఎలాగన్నారు, అలాగన్నారని చెప్పి నాకు ఇవ్వాల్సిన డబ్బులు పట్టుకొచ్చి నాతో మాట్లాడే మాటలు ఇవి. నేనేం అనలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రాణం పోయినా నేను దేవుని మాట వింటాను కానీ మనుషుల మాట విన్ను. నేను మోసం జరిగింది సత్యమే అని సంతోషించే వాళ్ళు ఉన్నారు. నాకు అసహ్యం వేస్తుంది అటువంటి వాళ్ళని చూస్తుండగా మోసాలు జరిగాయి, ఎలా సంతోషిస్తున్నారని. ఇక్కడ మోసం జరగలేదు. ఏంటండి ఫీనోహాసు మోసం చేశాడు, ఏలీ మోసం చేయలేదు. తన తమ్ముడో అన్నో మరి అతను కూడా తను కూడా మోసం చేశాడు. వచ్చిన స్త్రీలందరినీ పాడు చేయడం వాళ్ళ పని. ఇలా చేయడం వలన 34,000 మంది రక్తపాతం జరిగింది. వీళ్ళు పాపం సంఘంలో సేవకులు అన్నోళ్ళు కరెక్ట్గా ఉండాలి. సేవకులు ఇప్పుడు తల్లికి పిల్లలు, మీరు పెద్దోళ్ళు అవని చిన్నోళ్ళు అవనివ్వండి, బోధించే తల్లిని నేను కరెక్ట్గా ఉండాలి. ఆ బోధలో మీరు నడుచుకొని మీరు కూడా కరెక్ట్గా ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద నా మీద ఉంటారు. మీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి దేవుడు జవాబిస్తాడు. ఇది కరెక్టు, అవునా కాదా చెప్పండి. మీరే చెప్పట్లేదు. ఇది కరెక్టు, ఇలాగ జీవించాలి. సేవకులు అన్నోళ్ళు ఎవరైనా సరే అలాగ రాంగ్ స్టెప్లో జీవించరా, పిల్లలు పాడైపోతున్నారు. ఎంతమంది నా దగ్గరికి వస్తున్నారు, తల్లులు ఏడుస్తున్నారు, తండ్రులు ఏడుస్తున్నారు, మా మాట వినలేదని పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఏంటండి మాకు కనీసం ₹1 ఇవ్వట్లేదని పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. అనేకమైన సంఘంలోంచి వాళ్ళు వస్తుంటే నా దగ్గరికి, నా సంగతే నాకు గుర్తొచ్చి నేను కూడా బాధపడతాను. ఎంతో బాధపడి ఏడ్చాను. దేవుడే నన్ను నిలబెట్టారు, నాకు అక్కర్లేదు అవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళకి విడుదల ఎలాగొస్తుందో చెప్తాను, ప్రార్థన చేస్తాను. విడుదల ఎలాగొస్తుందో చెప్తాను. వాళ్ళకి విడుదల వచ్చిందాకా ప్రార్థన చేస్తాను. తర్వాత వాళ్ళ ఇష్టం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మనుషులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోవడం చాలా మంచిది. అలాగే చాలామంది, కొంతమంది చనిపోయారు. ఇక్కడ అల్లరి చేసి తీసుకెళ్ళినటువంటి వ్యక్తుల్లో బలమైన మనుషులు నన్ను తల్లిలాగా చూసేవారు. ఏంటంటే అటువంటి వ్యక్తులు 3 కూడా నాకు కుడి భుజంలాగా ఉండేవారు. ఎక్కడికైనా వెళ్తే ఏమైనా పనులు చేయడం ఇలాంటివి చేస్తుండేవారు. అటువంటి వ్యక్తులు 3 చనిపోగానే ఆశ్చర్యం వేసింది. కానీ వాక్యము నెరవేరుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అబద్ధానికి ప్రతిఫలం వచ్చింది కదా. వాళ్ళు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు కానీ కుటుంబాలు ఏడుస్తాయి. ఎవరైనా చచ్చిపోతే మనకేమొస్తుంది, కానీ దేవుడి నుంచి తప్పించుకోలేరు. అందుకని మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఈ స్త్రీ ఉన్నతమైనటువంటి స్త్రీ. 2వ అధ్యాయం చూసుకుందామండి, 22 నుంచి చదవండి. ఏలీ బహువృద్ధుడు ఆయను ఇజ్రాయేలుకు తన కుమారులకు చేసిన కార్యములనియు వారు ప్రత్యక్ష గుడారం యొక్క దూరము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటయు మాట చెవిని పడగానే వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఈలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను
మీరు అతిక్రమించేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తండ్రి యొక్క మొరను వినకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడే వారిని చంపాలని ఆలోచించాడట. ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవుడే ఇక్కడ నరునికి నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. చూసారండి ఎంత భయంకరమైన పనులు చేశారు. ఎంతమంది చనిపోవడానికి కారకులు ఏంటండి? ఆ యొక్క సేవకుల కుమారులు అలాగ చేశారు. తప్పు అని చెప్పాడు కానీ వినలేదు. వారి ఇష్టానుసారంగా చేయడం మొదలుపెట్టారు. ఆఖరికి ఫిలిస్తీన్లు పట్టుకొని వెళ్ళిపోయారు, కళ్ళు తీసేశారు, తర్వాత ఉరి తీసేశారు వాళ్ళిద్దరిని. ఇటువంటి భయంకరమైన పాపం వల్ల, ఒక్క పాపం వలన దేవుడు సంఘంలో సేవకుల పాపం వలన, లేకపోతే సంఘంలో ఉన్న వాళ్ళ పాపం వలన వాళ్ళకి ఏమొస్తుంది? ఆఖరికి జీవితం ఉండదు వాళ్ళకి. వాళ్ళు అనుకుంటారు మేము వ్యభిచారం చేస్తున్నాం, పర్వాలేదులే, మేము మంచిగా ఉన్నాం, బయటికి బట్టలు వేసుకుని బాగా కనబడుతున్నాం అనుకుంటారు. వెనకాతల లోపల చూసేవాడు దేవుడు. లోపల చూసేదానికే భయపడడం నేర్చుకోవాలి. బయట చూసి అబద్ధాలు ఆడినవాడు, మోసాలు చేయనివాడు, అన్యాయాలు చేయనివాడు, ఏది జరగని నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదే మాట కీర్తనలు 58:11 మంచి మాట రాస్తాడు దేవుడు. చూసుకుందామండి ఆ మాట. కీర్తనలు 58:11. నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలిగిననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములను ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. నిశ్చయముగా లోకంలో దేవుడు ఉన్నాడని మరి చూస్తున్నాం. సంసోని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో ఉండగానే వెంట్రుకలు తీయకూడదు, ద్రాక్షరసం తాకూడదు. తల్లికి చెప్పాడు, నువ్వు ఈ పని చేయకూడదు, నేను అతన్ని ఏర్పాటు చేస్తున్నాను, నేను అతన్ని వాడుకుంటాను అని తల్లికి చెప్తే అది మానేసింది. కుమారుడు మాత్రం దేవుని మాట వినలేదు. చూసుకుందామండి ఈ న్యాయాధిపతులు చూసుకుందాము. 16:20 చదువుతాను. 20-21. ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీన్లు అతను పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలి విసిరినవాడాయను. అయితే అతడు విసిరినవాడాయను. ఎంత భయంకరమైనటువంటి పని జరిగింది. ఎంతమందిని ఒక్కడు చంపాడు. ఒక్కడు 2000 మందిని గాడిద ఎముక చేత కొట్టి చంపినటువంటి వ్యక్తి సంసోను ఒక ఆడదానికి బానిసైపోయాడు. ఆడదానికి బానిసైపోయి గాజాకి వెళ్ళడం మొదలుపెట్టాడు. కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం మానేశాడు. అయితే నేను ఎప్పటిలాగా నా బలం ఉందని అనుకున్నాడు. కానీ అందుకే ఆవిడికి చెప్పాడు, వెళ్ళి ఏంటండి ఆవిడికి చెప్పాడు. సంసోను ఆవిడ పేరు ఏం పేరు? ఢిల్లీలా. ఆవిడికి చెప్పాడు, నీ బలం ఎక్కడ ఉందంటే నాది ఇలాగ ఉందని. అందుకే అక్కడ తోవలో సింహాన్ని చీల్చేస్తాడు దేవుని ఆత్మ ద్వారా. అది 3 రోజులు 4 రోజులు 6 రోజులు పోయాక అందులో తేనె పట్టు పెడుతుంది. అయితే ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు చూసి అది తిని ఏంటంటే పట్టుకొని వెళ్తాడు. వెళ్ళి ఇది విప్పుడు కథగా చెప్తే ఎవరికి చెప్తాడు? నాకు చెప్పవా అంటే ఆవిడికే చెప్తాడు. అందుకే అతను ఒక మాట అంటాడు, నేను నా గాడిదని ఏదో చేయబోయాను, ఆవిడ వలన ఇలాగ ఇంత జరిగిందని చెప్పి వాళ్ళు అడిగింది ఇచ్చుకోవాల్సి వస్తుంది. అంటే ఒక ఆడదాని వల్ల ఎంత ప్రమాదం జరిగిందో, ఒక వేశ్య వలన. ఏంటంటే అందరూ అలాంటి వాళ్ళు కాదు, వేశ్య వలన ఎలాంటి ప్రమాదాలు జరిగి ఆఖరికి కళ్ళు పోగొట్టుకున్నాడు. ఆఖరికి ఏం చేశాడు? తిరగలి విసరవలసి వచ్చింది. తర్వాత ఏం చేశారు? ఉరి తీయడానికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు చూసారండి, అలాగ జరగకూడదని తిరిగి దేవుని వేడుకున్నాడు సంసోను. 3000 మందిని మళ్ళీ అక్కడ చచ్చిపోతారు. సంసోను ఒక్కసారి దయించి నా మీద నీ కనికరం రానిచ్చి నన్ను ఒక్కసారి నాకు బలం ఇవ్వమని అంటాడు. ఆవిడ బలమైన స్తంభాలు కట్టబడతాడు. ఎక్కడున్నాయో మంచి పిల్లర్స్ని చూసుకుంటాడు. ఒక్కసారి దేవుని ఆత్మతో నింపబడగానే 2 స్తంభాలు లాగేస్తాడు. కింద ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు.
బలవంతుడు దేవుడని సంసోను అప్పుడు ఎరిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎటువంటి మనిషి ఏం చేశాడు? దేవుడు వదిలేస్తాడు. దేవుడు వదిలేస్తే బ్రతుకు ఎలాగైపోతుంది. అందుకని పరిశుద్ధాత్మ కోల్పోకూడదు. అందుకే చాలా మంది ఈజీగా అబద్ధాలు ఆడతారు. ఏంటండి, ఇది చేస్తామని చెప్తారు, అది చేయకుండా చెప్పేసింది కూడా చేయరు. వాళ్ళకి జ్ఞాపకం రాదు. ఒకవేళ బాధలు పడుతూనే ఉంటారు కానీ జ్ఞాపకం రాదు. అందుకు జాగ్రత్తగా ఉండాలి. ఏంటండి, ఎవరున్నారు? సమూయేలు. ఏంటండి, మాట ఎందు కానీ ఏంటండి క్రియలు ఎందు కానీ లోపము లేనివాడు. దాను మొదలుకొని బెర్షెబా వరకు అతను ప్రవక్త. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవక్త అతను. ఏంటండి, కొన్ని విషయాల్లో ఊరుకుంటారు కొంతమంది తెలివైన వాళ్ళు. కొంతమంది నోటికి వచ్చినట్లు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటారు. పైన జరిగిన బాహాటాన్ని చూసి ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటారు. అది నాలుగు జాడించడం అంటారు. కాబట్టి అలా చేయకూడదు. ఇక్కడ దేవుడు వదిలేశాడని అనుకోలేదు. దేవుడు వదిలేశాడని సంసోను అనుకోలేదు. ఎప్పటిలాగే నేను విరజిమ్ముకుంటాను, వాళ్ళ మీద జయం వస్తుందని అనుకుంటాడు. కానీ జయం రాలేదు, సంసోనుకి రాలేదు. ఎప్పుడైతే కళ్ళు పీకేసి స్తంభాలు కడతాడో దేవుడి యొక్క బలాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నేను చేసింది పాపం అని ఒప్పుకుంటాడు. ఒప్పుకొని నాకు ఒక్కసారి తిరిగి నా బలాన్ని ఇవ్వమని అడుగుతాడు. దేవుడు కనికరం కలిగిన దేవుడు కాబట్టి బలాన్ని ఇచ్చాడు. అక్కడ 3000 మంది చనిపోతారు అక్కడ. కాబట్టి ఈ స్త్రీ ప్రార్థనా పర్రాలు. ఇకాబో తల్లి, తర్వాత ఆయన ఎవరు, ఏలీ కోడలు, ప్రార్థనా పర్రాలు. మోకాళ్ళ మీద ఉండి బాధలు పడుతూ ఏంటండి ఆ బాధతో కూడా లక్ష్య పెట్టక ప్రాణం పోతున్న మోకాళ్ళపైనే జీవితాన్ని ముగించిన పీనేహాస్ భార్య అని ఉంటుంది అక్కడ. జీవితాన్ని మోకాళ్ళ మీద ముగించుకుంది. దానికి ఫలితం సమూయేలు వచ్చాడు. మందిరం మళ్ళీ మామూలుగా ఏంటంటే తిరిగి దేవుడు ఏం చేశాడు? కలకల్లాడుతున్నట్లుగా చేశాడు. దేవుని కార్యాలు అక్కడ జరగడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే సమూయేలు మళ్ళీ ఫిలిస్తీన్లతో యుద్ధానికి సౌలు వెళ్తాడో ఏంటంటే అక్కడే ఉండి ప్రార్థన చేస్తాడు. అటువంటి ఫిలిస్తీన్లు ఇసుకలాగా ఉంటారు, ఇశ్రాయేలు తక్కువ మంది ఉంటారు. అక్కడ ఎప్పుడైతే ప్రార్థన సమూయేలు చేస్తాడో వడగళ్ళ వర్షంతో ఫిలిస్తీన్లు చచ్చిపోతారండి. గొప్ప కార్యం ఏంటంటే మనం తిన్నగా ఉండాలి కానీ ఎవరిని ఏమీ చెయ్యక్కర్లేదు. దేవుడు సమయం వచ్చినప్పుడు చేస్తాడు, మధ్యలోనైనా చేయగలను మనం కానీ నమ్మితే. దేవునికి మహిమ కలుగును గాక. అటు నుంచి ఇటు తిప్పుతాడట. బైబిల్లో అనేక సార్లు రాయబడ్డది. ఏంటండి, అటు నుంచి ఇటు తిప్పుతాడు. ఏంటంటే ఎదురుగాలి, సుడిగాలి పౌలు జీవితంలో వచ్చినాయట. ఏంటంటే పెనుగాలి, 5 గాళ్ళు ఉన్నాయి బైబిల్లో. సౌలు మీద పౌలు అపోస్తలుడైన పౌలు మీదకి ఇటువంటి గాళ్ళన్నీ వచ్చినప్పుడు దేవుని వైపు చూశాడు. దేవుడు అతను కాపాడి సజీవుడిగానే ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటున్న గాలి ఇటు తిరిగింది. దాన్ని ఏ మనుషుడు, ఏ రాజకీయ నాయకులు, లేకపోతే ఏ రాజ్యాన్ని పాలిస్తున్న వాళ్ళు అటువంటివి చేయగలరు. ఒక దేవుడే చేయగలరు. నీ జీవితంలో అలా చేశాడు. దానియేలు జీవితంలో అలా చేశాడు దేవుడు. ఏంటండి మరి చూస్తున్నాం. మరి మొర్దెకై జీవితంలో అలా చేశాడు. అటున్నది ఇటు తిప్పేశాడు దేవుడు. మొత్తం ప్రపంచం తిరిగిపోయేలాగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. శాసనాలు మార్చే దేవుడు. ఏంటండి, నీతి ఎప్పటికైనా నిలబడుతుంది. ఏంటండి, అందుకే చాలామంది అబద్ధాలు ఆడరు, మోసాలు చేయరు. ఏంటండి, నేను పరలోకంలో ఉండడానికి నేను పిలువబడ్డాను. ఏంటండి, దేవుని పని చేయడానికి పిలువబడ్డాను. నేను ఆ పనికి నిలబడితే నేను ఇంకో పని చేస్తానంటే అది ఎలాగవుతుంది? అంటే పాడు చేస్తున్నావు అన్నమాట. నువ్వు పాడు పనులు చేసి డబ్బు సంపాదించుకొని మనుషులు మోసం చేసి పాడు చేయవలసిన పని లేదు. దేవుని బిడ్డలు అలా చేయకూడదు. నీకు కావాలంటే ఇల్లంత డబ్బు ఆయన ఇస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మొర్దెకై రాజ్యం వచ్చింది. ఏమైపోయాడు? ఎక్కడ ఉండేవాడు? ద్వారబంధాల దగ్గర ఉండేవాడు, పురద్వారం దగ్గర. మొర్దెకైని ఏం చేశాడు? అతని నీతి చూడడానికి ఎలాగున్నాడు? నీతోటేటి చూసిన వాళ్ళకి అలాగున్నాడు. ఏటి ఎక్కడ పడి ఏడుస్తాడు ఇస్తమానం. ఏటి మనుషుడు ఇలాగా మాట్లాడేవారు, అవమానపరిచేవారు. హామాను కూడా అలాగే చేశాడు. కానీ సమయం వచ్చింది, ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు. అందరూ మాట విన్నారు మొర్దెకై మాట. అందుకు అబద్ధాన్ని ప్రోత్సహించకూడదు. మాయలు, మోసాలు, అబద్ధాల్ని ప్రోత్సహించకూడదు. అలా చేయలేదు. ఈ పీనోహాసు భార్య మోకాళ్ళ మీద ఉండి ప్రాణం విడిచింది కానీ దేవుని కొరకు అలా చేయలేదు. కాబట్టి సమూయేలు మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు దేవుడు. ఆమె ప్రార్థన ఆలకించి, తనకు తెలుసు తన భర్త మంచోడు కాదని, తండ్రికి తెలుసు తన కొడుకులు మంచోళ్ళు కారని.
ఆఖరికి ఏమవుతుందో ఈ యొక్క దేవుని పరిశుద్ధాత్మ మందసం అంటే దేవుడు ఉండే అక్కడ యెహోవా దేవుడు మాట్లాడేవారు ఆ మందసం మీద. యెహోవా దేవుడు మాట్లాడేవారు. మోషే చేత చేయించిన మందసం అది. అదే కల్వరి మందసం దొరకలేదు, ఎక్కడో దాచేశారు. ఇర్మియాకు తెలుసు అది. ఇర్మియాకు ఆ మందసం ఎక్కడుందో తెలుసు కానీ చెప్పడు ఆయన. అయితే మొన్న ఒక ఆయన చూపిస్తున్నాడు ఈ మధ్యని ఏంటంటే ఆ మందసం ఆయన ఎక్కడైతే శిలువ మరణం పొందారో, ఎక్కడైతే మరి దావీదు ఇశ్రాయేలు చచ్చిపోతారు లెక్క పెట్టినప్పుడు, అప్పుడు దేవుడు ఏడుస్తాడు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఆ శిక్ష ఏదో నా మీద పడినాయి అంటే అప్పుడు దేవుడు కనికరిస్తాడు. పలానా ఆరోను కళ్ళందరికి వెళ్ళి నువ్వు బలి అర్పించు, అప్పుడు నేను నీ ప్రార్థన ఆలకిస్తే నీ తెగులు ఆగిపోద్దని చెప్తాడు. దేవుడు చెప్పినప్పుడు ఆ బలి అర్పిస్తాడు. అక్కడ మందసం కడతాడు అక్కడ. ఆ మందసం ఆ సిలువ వేయబడుతుంది. ఎప్పుడైతే అదే స్థలంలో యేసు ప్రభువుని సిలువేస్తారో అక్కడి నుంచి ఆ బ్లడ్ ఏమవుతుంది, మందసం మీద పడుతుంది. అప్పుడు మరలా దేవుని కనికరాలు దిగి ఆ మందసాన్ని ఇప్పుడు పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి మామూలు మాటలు కాదు. భూమి ఆకాశాన్ని దేవుడు లెక్క పెట్టలేదు. దేవుని వాక్యానికి విలువ దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు డబ్బులు వస్తే చాలండి, మాకు ప్రార్థన అక్కర్లేదు అనుకుంటారు. ఈ రోగం పోయింది కాబట్టి నాకు పర్వాలేదు, నేను బ్రతికేస్తాను, నాకు దేవుడు అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు అనుకుంటారు. ఒక రోజు వచ్చిన తర్వాత నిన్ను ఎవ్వరు విడిపించలేరు. అయ్యే కానీ మానేస్తే అప్పుడు తప్పించుకోలేవు. కాబట్టి ఈవిడ ప్రాణం పోతున్నా నొప్పులతో బాధలతో కూడా దేవుని సన్నిధిలో ఏడ్చింది. తన ప్రాణాలు దేవుడి కోసం విడిచిపెట్టింది. మంచి ప్రవక్త, నీతిమంతుడైనటువంటి ప్రవక్తని సమూయేలుని దేవుడు తీసుకొచ్చి ఇచ్చాడు. అదే సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడింది అని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనం ఇచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీలందరిలో వెల్లడి ఆయెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రాణం పోతూ కూడా దేవుని దగ్గర మొర్రపెట్టిన ప్రార్థనకి సమూయేలుని అక్కడ పెట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఊరికనే వచ్చేస్తారు చాలామంది. ఊరికనే మేము వాక్యం చెబితే చాలు, చదివేస్తారు, చెప్పేస్తారు, ఇలాగనుకోండి. దేవుని ఏర్పాట్లు ఉండాలి. తల్లి గర్భంలోనే దేవుడు ఏర్పాటు చేస్తాడు కొంతమందిని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు తప్ప వాళ్ళు ఎలాగైనా చంపాలనుకుని చావరు. వాళ్ళు చావరు. ఎన్ని బాధలు పడినా వాళ్ళు చావు రాదు వాళ్ళకి. ఎందుకంటే దేవుడి చేతిలో ఉన్నాడు సమూయేలు. ఏంటంటే దావీదుని చంపాలనుకున్నాడు, చచ్చిపోయాడు. ఎవరు? సౌలు. ఏంటంటే సమూయేలు చూస్తే ఎంత గొప్ప కార్యాలో. ఏంటంటే ఇక్కడ చూడండి, అదే అక్కడ సమూయేలు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు వడగల్లో వర్షం పడుతుంది. అక్కడ ఫిలిష్తీయులందరూ చనిపోతారు. 16వ వచనం చదువుతాను. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యం కనిపెట్టుడి. గోధుమ కోతకాలంలో ఇదే కదా మీరు రాజును నిర్ణయించమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములు వర్షమును పంపునట్లుగా నేను ఆయన వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షంగా పంపగా జనులందరూ యెహోవాకు సమూయేలుకును బహుగా భయపడిరి. సమూయేలు ఇట్లనిరి, రాజు నియమించమని మేమే అడుగుట చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి కాబట్టి మేము మరణము కాకుండా మీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అంతటి సమూయేలు జనులతో ఇట్లను భయపడకుడు, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జించకుండా ఆయన అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించుడి అని జనాలకి అక్కడ సమూయేలు చెప్పాడు. ఆ తర్వాత సౌలు కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు పిడుగులు వడగల్ల వర్షం పడుతుంది. ఏంటంటే పడినప్పుడు వాళ్ళందరూ చచ్చిపోతారు, ఫిలిష్తీయులు అందరూ చచ్చిపోతారు. సమూయేలు ప్రార్థన అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఆఖరి సమూయేలు మంచిగా మృతి పొందాడు. చనిపోయిన దాకా నమ్మకంగా ఉన్నాడు, మంచిగా మృతి పొందాడు. ఏలి కుమారులు లేరు కాబట్టి సేవకులే కానీ వాళ్ళ కింద నడిపిస్తబడిన వారు కానీ ప్రార్థించే వాళ్ళు కానీ వాక్యం చదివేలే వాళ్ళు కానీ మంచిగా జీవిస్తే డబ్బు కాసి చూసి పడిపోయారా, మీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్దాం.
ఆ డబ్బు ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు. ఆఖరికి శాపం వచ్చేస్తుంది, ఎవ్వరూ విడిపించరు. దేన్ని చూస్తున్నారు? డబ్బుని చూస్తున్నారు. కాబట్టి డబ్బు అవసరమే, పని కావాలి, మంచి పనివాడట డబ్బు. అంతేగాని డబ్బు కోసం ఎదురు చూస్తే రెక్కలు కట్టుకున్నది ఎగిరిపోతుంది. కాబట్టి డబ్బుని ఎవరూ చూడకండి. మీ పరిస్థితులు, మొదటి పరిస్థితులు ఎలాగున్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయి, మారాయి. కాబట్టి ఇంకా కూడా అదే స్థితిగతులతో మీరు దేవుని దగ్గర ఆఖరి దాకా ఉంటే ఆఖరికి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మ దేవుడు కావాలి మనకి. ఆ దేవుడు ఉంటే మనకి మన పరిశుద్ధత, ఆశీర్వాదం, దీవెన, సజీవం, నిత్యజీవం, ఎన్ని ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్నాయి. అందుకే పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి అని ఒక మాట పౌలు రాస్తాడు, సంఘంలో రాస్తాడు. దుఃఖపరిస్తే ఏమవుతుందో ఏంటండి, అసలు క్షమాపణే లేదు. ఎందుకంటే ఈరోజు తింటున్నామన్నా ఉంటున్నామన్నా గాలి పరిశుద్ధాత్మ దేవుడు, మేఘాలు పరిశుద్ధాత్మ దేవుడు, వర్షం పరిశుద్ధాత్మ దేవుడు, తింటున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సృష్టిని కలిగించినప్పుడు ముగ్గురు కలిసి చేసిన పనికి అందులో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎక్కువ ఉన్నాయి. వారు కూర్చొని వారు ఆజ్ఞాపించేవారు ఇలా జరగాలని, అలా జరిగాయి. కాబట్టి యేసుక్రీస్తు అందుకే అంటున్నారు అక్కడ ఏమని, నా తండ్రిని వేడుకున్నాను మీకు వాగ్దానం కొరకు. ఇక్కడ చూసుకుందామండి, లూకా సువార్త 24వ అధ్యాయం. అక్కడ మంచి మాట యేసు ప్రభు వారు చెప్తారు. ఆయన నోటి మాటలు అవి. లూకా సువార్త 24వ అధ్యాయం చూసుకొని ముగించుకుందాం. 45వ వచనం చదువుతాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారు మనస్సును తెరిచాను. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. అప్పుడు యేసు ప్రభువు వారు చెప్తున్నారు, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండని వారితో చెప్పాను. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేయుచుండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎడతెగక దేవుని ఆలయంలోకి వెళ్ళిపోయి స్తోత్రాలు చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. మహా ఆనందంతో తిరిగి లేచిపోయాడు. మాకు ఏటి తక్కువ? ఆ ఆనందంతో వారు ప్రాణాలు పెట్టడానికి కూడా, సత్యం చెప్పినందుకు, సత్యం మాట్లాడినందుకు కొరడా దెబ్బలు తిన్నారు, అనేకమైన హింసలు, చిత్రహింసలు పడ్డారు. కానీ సత్యాన్ని మాత్రం వదలలేదు. వాళ్ళు ప్రాణాలు పోయినా నిజం చెప్పడం మొదలెట్టారు, కానీ అబద్ధాలు ఆడమన్నా ఆడలేదు వాళ్ళు. కాబట్టి యేసు ప్రభువును కలుసుకోవడానికి వారి జీవితాలు పనంగా పెట్టారు, కానీ మోసాలు చేయలేదు, అబద్ధాలు ఆడలేదు. అందుకే 12 మంది శిష్యులు పాత నిబంధనలో 12 మంది శిష్యులు ఎక్కడున్నారంటే అక్కడున్నారు, ఆయనతో పాటు ఉన్నారు. ఆయనతో పాటు 24 సింహాసనాల మీద కూర్చున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రాణం పోతున్నా నిజమే చెప్పాలి, కొడుతున్నా నిజమే చెప్పాలి, తిడుతున్నా నిజమే చెప్పాలి. అబద్ధాల మోసాలతో మేము గెలిచామని అంటే అది కుదరదు. అది మాట్లాడేసాం, జయించామని. జయిస్తారు. హామాన్ ఎక్కడున్నాడు? రాజు. హామాన్ అంటే ఇష్టం రాజుకి. ఆయన మాటలే వినేవాడు. కానీ ఒక సమయం వచ్చింది, నిజం తెలుసుకున్నాడు. హామాను ఉరుకొయ్యకి అప్పగించాడు. అదే పరిస్థితులు వస్తాయి. దేవునికి మహిమ కలుగును. సందడిపడద్దు, సరదా పడక్కర్లేదు. సత్యాన్ని బట్టి సంతోషించండి. అలాగని బైబిల్ చెప్తుంది, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అలా ఉంటారో మారు మనసు పొందినటువంటి బిడ్డలు, అది దేవుడు సంతోషిస్తాడు. సత్యానికి ముద్ర వేశాడట దేవుడు. సత్యానికి ముద్ర వేశాడు, అబద్ధానికి ముద్ర వేయలేదు. ఈ విషయాలు గమనించుకోవాలి. ఈమె చూస్తున్నాం, ఫీనెహాసు భార్య. ఆవిడ ప్రార్థనాపరురాలు. ప్రాణం పోతున్నా మోకాళ్ళ మీదే ప్రాణం విడిచింది, కానీ పిల్లడు పుట్టాడు, ఎంత అందంగా ఉన్నాడు ఏంటని చూడలేదు. అది చూడలేదు. నొప్పులతో ఇశ్రాయేలు చచ్చిపోతున్నారు. భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, ఇంకేంటి కావాలి? ఇంక నా బ్రతికేంటి? దేవుని దగ్గర మొర్రపెట్టి ఆఖరికి తన ప్రాణం దేవుని సన్నిధిలో మొర్రపెట్టి తన విడుదల పొందింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఇలాంటి విడుదల కొరకు? సత్యంగా ఉండి నిజమే చెప్తున్నామండి, దేవుడు చెప్పిన మాట వింటున్నాం, దేవుడి మాట వింటున్నాం, మేము ఇలాగే జీవిస్తున్నాం అని ఎంతమంది అలా చేస్తున్నారు? మోకాళ్ళ ప్రార్థన ఇప్పుడు
ఇప్పుడు ఉందే చాలా ఉంది, ఏచండి చాలా ఉంది, చూస్తారు మీరే. కానీ దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టడు, తన దూతలను ఉంచుతాడు వాళ్ళ దగ్గర. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించునుగాక. మన జీవితాలు మార్చుకుందాము, మోకాళ్ళ మీదకి వెళ్ళి పడదాం. దేవుడు రోగం అయితే బాగు చేయడా? ఏటండి ఉద్యోగం అయితే ఇవ్వడా? మీకు నాకు పాపాలే అడ్డు అని చెప్తున్నాడు. మీకు నాకు ఏంటివి అడ్డు? పాపాలు అడ్డు. ఏంటంటే ఒకవేళ ఇవ్వలేదా? అయితే ఇస్తాడు తప్పకుండా. మనం ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి, ఎదురు చూడాలి. ఇది నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. సత్యవంతుడు, నీతివంతుడు, నిర్దోషి నాయన, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. జయించే దేవుడు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నీకు వందనాలు. యోహాను సువార్త నాయన చెప్తున్నారు, లోకంలో మీకు శ్రమ కలుగును కానీ భయపడకడి, నేను లోకాన్ని జయించి ఉన్నానని చెప్పిన ఆ గొప్ప మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి, విశ్వాసాన్ని ఇవ్వండి, ముందుకు సాగేలా సహాయం చేయండి అయ్యా. భూమి మీద సువార్త చేసుకోవడానికి మాకు సహాయం చేయండి, విడుదల మాకు దయచేయండి, సహాయం చేయండి. అనేకులు రక్షణ మారు మనసు పొందడానికి నీ గొప్ప కార్యాలు విడుదల చేయండి. అడ్డులు ఆటంకాలన్నీ తొలగించండి. నీ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా సువార్త చేయడానికి మీ మార్గాలు సరళం చేయండి, మీ రాజు మార్గాలు దయచేయండి, సహాయం చేయండి. దేవా సువార్త అందలేని ప్రదేశాల్లో ప్రభా మీ బిడ్డలుగా వెళ్ళేటట్లుగా సహాయం చేయండి. దేవా ఏది నీకు ఇష్టమో ఆ పని జరిగించడానికి సిద్ధపడే మనుషులు కూడా తయారు చేయండి. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్నటువంటి బిడ్డలతో మాట్లాడండి, దర్శించండి. దేవా నీకు వందనాలు. ఫినోహోసు భార్యలాగా ప్రాణం పోతున్నా నీ వైపే చేతులెత్తే జీవితాలు మాకు దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా సహాయం చేయండి. దేవా ప్రాణం పోతున్నా నీ వైపు చేతులెత్తేలా సహాయం చేయండి. లోకం వైపు పాపం వైపు చూడకుండా సహాయం చేయండి. దయగలిగిన తండ్రి, మంచి తల్లిని మా మధ్యలోకి తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన బాలుడైన సమూయేలు కొరకు మాట్లాడుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. నాయన మీ ఆత్మ ఎప్పుడు నాయన వెళ్ళిపోకుండా నాయన మీ పాదాల దగ్గర వంగి నాయన పరిశుద్ధాత్మ దేవుడా నీ పాదాల దగ్గర వంగడానికి, కన్నీళ్ళు కార్చడానికి సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. జీవితాంతం నాయన మీతో సహవాసం చేయడానికి సహాయం చేయండి. ఇక్కడున్న బిడ్డలకి సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.